సంఘ విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, ఈ అక్టోబర్ నెలలో మరియమాత నెలలో మనం ఉన్నాం. ఈ మరియమాత నెలలో ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాలు మనం అర్థం చేసుకోవాలి. ఆ మరియ తల్లికి ఎందుకు జపమాలు చెప్పాలి, ప్రార్థన చేయాలంటే తన కుమారుడు లోకరక్షకుడు శిలువ పైన 7 మాటలు పలికాడు. 7 మాటలు పలికి ప్రపంచానికి గొప్ప సందేశాలు ప్రభు అందజేశాడు. అలాగే ఈనాడు లోకరక్షకుడు కన్న తల్లి మరియమ్మ గారు కూడా పవిత్రమైనటువంటి మంచి మాటలో ఆమె మాట్లాడింది. ఎందుకంటే పునీత పౌలు తెలియపరుస్తున్నాడు ఏమని, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం కిందటైతే, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మీ సంభాషణ ఎల్లప్పుడూ దయాపూరితముగాను ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉండాలి. అలాగే ఈ మరియ తల్లిని బట్టి మనం మంచి మాటలే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మనం ఈ లోకంలో మాట్లాడకూడదు. ఎందుకంటే ఆమెకున్న స్త్రీలందరిలో ఆమె ఆశ్రయించబడితే దేవుని అనుగ్రహాన్ని వరాలు పొందిన వ్యక్తి మరియమ్మ గారు. అందుకనే ఈనాడు ఇటువంటి సందర్భంలో ఈ అక్టోబర్ నెలంతా జపమాల ధ్యాన ప్రార్థన చేస్తారు. వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘపరంగాను జరుగుతూ ఉంటుంది. చాలామంది ప్రయాణాల్లో కూడా జపమాలు చెప్తారు, ఇంట్లో చెప్తూ ఉంటారు. మరి అనేక చోట్ల కూడా మరి బాటసారులుగా ప్రయాణికులు కూడా నడుచుకుంటూ వెళ్ళి జపమాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే బస్సుల్లో కూడా జపమాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ట్రైన్లో కూడా, అలాగే ఫ్లైట్లో కూడా. అలాగే వాళ్ళు మరి ప్రయాణం చేస్తున్న భక్తులు ఎంతోమంది ఈ విశ్వాసాన్ని చాటి చెప్పారు. ఈనాడు మదర్ తెరీసమ్మ గారు జపమాల ధ్యానం చేసి ప్రపంచంలో ఎన్నో గొప్ప ట్రస్ట్, ఎన్నో గొప్ప కార్యాలు ఆమె ఏర్పాటు చేసింది. అలాగే ఈనాడు కూడా జపమాల పట్ల భక్తిని మనం నెలకొల్పుకోవాలి. కాబట్టి జపమాలలో చేసేది ఏంటి? ప్రార్థన. ఒకటి, ఆ శిలువను గురించి మనం ప్రకటిస్తున్నాం. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అంటే పితాపుత్ర పవిత్రాత్మను చాటి చెప్తున్నాం. అలాగే ఆ యొక్క పరలోక జపాన్ని ధ్యానం చేస్తున్నాం. మంగళవార జపాన్ని ధ్యానం చేస్తున్నాం. మంగళవార జపం అంటే ఏంటి? గాబ్రియల్తో చెప్పిన మాట, ఎలిజబెత్ చెప్పిన మాట, తొలినాటి క్రైస్తవులు చెప్పిన మాటని క్రోడీకరించి ఈ 3 భావాల్ని అదే మంగళవార్త మహోత్సవము, లేకపోతే మంగళవార్త. మంగళవార్త ఏంటంటే శుభపరమైనటువంటి దీవులు కలిగేటువంటి వార్త. అలాగే నాడు ఆ 3 అర్థాలు తెలుసుకోకటి, మొట్టమొదటిసారి గాబ్రియల్ దూత పరలోకమైన భూలోకానికి వచ్చి మరియమ్మ గారికి చెప్పినట్టు శుభ సందేశం. రెండవది, ఎలిజబెత్ అమ్మ మరియమ్మ గారితో మాట్లాడి, నీవు స్త్రీలందరిలో ఆశీర్వదించబడ్డారు. అలాగనే ఆ యొక్క మరియ తల్లిని గొప్పగా నాడు తొలినాడు క్రైస్తవులు మేడగదిలో 120 మంది ఒకే చోట కూడి ఆ తల్లిని శ్లాఘించారు. ఆ తల్లిని ఎప్పుడు కూడా మాకు కూడా సహాయం చేయంటూ ఆనాటి తొలినాడు క్రైస్తవులు మరి ఎంతగానో ప్రార్థించారు. ఈ 3 మాటలు కలిగిందే అదే మంగళవార్త, అదే పరలోక జాపం. తర్వాత మనం మంగళవార్త. పరలోక జాపం యేసుప్రభువు నేర్పించాడు. పరలోక జాపం ముందా, మంగళవార్త జాపం ముందా? పరలోక జాపం ముందా, మంగళవార్త జాపం ముందా? అదే రాంగ్. కాబట్టి మంగళవార్త జపము ముందు, తర్వాత యేసుప్రభు నేర్పించాడు. అవును కదా? గాబ్రియల్తో చెప్పిన తర్వాతే కదా ఎలిజబెత్ చెప్పిన. ఎవరంటే మంగళవార్త జపం అంటే పరలోక జపం కంటే ముందుగా దేవదూత చెప్పిన సందేశం, ఎలిజబెత్ సందేశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే తొలినాటి క్రైస్తవులు ఆ ప్రార్థన చెప్పండి. దేవుల ప్రసాదం చేత అండి మరి మా అందరం ఏలు వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశ్చర్యులు వారు మీరే, మీ గర్భం చేసి ఆశ్చర్యులు వారిని పరిశుద్ధ మరి మా సర్వేశ్వరికి మాత పాపాత్మను మా కొరకు మామూలు సమయమందును ప్రార్థించు. కాబట్టి దాంట్లో 3 అంశాలు ఉన్నాయి మంగళవార జపం. ఒకటేంటి? గాబ్రియల్తో చెప్పినట్టు మాట. రెండవది ఎలిజబెత్ చెప్పిన మాట. మూడవది తొలినాడు క్రైస్తవులు మేడగదిలో అపోస్తులు 1:14 వాళ్ళు ఒక్కసారి ఒకే చోట కూడి ఆ పలికిన పలుకులే అదే ఆ 3వ భాగం. అందుకే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు ఏ విధంగా అయితే శిలువ పైన 7 మాటలు పలికాడో, అలాగే ఆ మరియ తల్లి కూడా మంచి మాటలని ఆమె పలికింది. మొట్టమొదటిసారిగా మనం చూస్తాం లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనంలో, అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును? అది కాబట్టి నేను పురుషుని ఎరుగను, నేను
కన్యక నేనంటూ దేవదూత చెప్పిన మాట. ఈనాడు ప్రజలు కూడా దేవుని కన్న తల్లి కన్యకే, ఆమె పరిశుద్ధురాలు, పరిశుద్ధ దేవుని కన్నది కాబట్టి ఆమె పరిశుద్ధురాలే. తర్వాత కన్యత్వం చెడిపోయిందని అర్థం చేసుకోవడం మూర్ఖత్వం అది. అందుకే ఆమె నిత్యకన్యక మేరీ మాత, నిత్యకన్యక మేరీ మాత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మంచి మాటే కదా, దేవదూత చక్కగా మాట్లాడింది మరియమ్మ గారు. అలాగే రెండవ మాటను చూసినట్లయితే లూకా 1:38. లూకా 1:38. లూకా 1:38. లూకా సువార్త 1:38. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పు నాకు అది. కాబట్టి నీ మాట చొప్పు నాకు జరగదు. ఇది కూడా దేవదూత చెప్పిన మాటే. ఒకటి, నేను పురుషుని ఎరుగను. రెండవది, నేను ప్రభు దాసురాలను. ఇది రెండు కూడా దేవదూతతో మాట్లాడిన గొప్ప మాటలు. చప్పలు కొట్టండి. అలాగే లూకా సువార్త 1:46 మనం 46. లూకా 1:46. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభునందు ఆనందించున్నది. కాబట్టి నా హృదయము ప్రభునందు ఆనందిస్తుంది. అదే 3. నేను ప్రభును స్తుతిస్తున్నాను, ఆనందిస్తున్నా అంటూ మరి దేవుని స్తుతించి ప్రార్థించిన వాడు కూడా ఇటువంటి ఆనందం వాళ్ళు దొరుకుతుంది. ప్రభు సన్నిధిలో గడపడం ద్వారా నీకు ఆనందం దొరుకుతుందంటూ మరియ తల్లి గొప్ప వాక్యాన్ని మనకు తెలియపరిచింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం చూస్తే లూకాసు 1:48. నా ఆత్మ నా రక్షకుడు దేవుని యందు ఆనందించెను, సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యం చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ఆత్మ దేవుని స్తుతిస్తుంది. ఆ దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. ఏమిటా గొప్ప కార్యం ఏంటంటే ఇశ్రాయేలు జాతి ప్రజలకి విమోచన, విడుదల రాబోతుంది. ఆ దేవుడి భూలోకానికి నా నుండే రాబోతున్నాడు. కాబట్టి నా హృదయము ప్రభులో ఎంతో సంతోషిస్తుందంటూ మరి నా రక్షకుడని, అంటే దేవుడిని అంతగా పదజాలం, నా రక్షకుడు దేవుడు అంటూ ఆమె మహిమపరుచుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే లూకా 1:46. లూకా 1:46. అప్పుడు మరియా, లూకా సువార్త 1:46. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభుని స్తుతించున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందిస్తుంది. అందుకని దేవుని యొక్క మాటలు మనం చూస్తున్నాం. అలాగే లూకా సువార్తలో మనకి దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. అక్కడ 49లో ఏమని, తరతరముల వారు, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారని ఆ మరి. అందుకని అలాగే బలమైన మాటలు ఈ లూకా సువార్తలో ఆమె గురించి మాటలు, మంచి మాటలు మనకు దొరుకుతాయి. అలాగే యోహాను గారు తన సువార్తలో మనం చూస్తున్నాం 6వ మాటగా 2వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. అచ్చట ద్రాక్షరసం తక్కువ పడగా యేసు తల్లి వారికి అది చాలు. కాబట్టి ద్రాక్షరసం లేదని చెప్తుంది అక్కడ. అంటే వాళ్ళకున్న కొదువ కొరతలు ఏంటో ఆమె గ్రహించింది. అలాగే ఈనాడు కూడా మనం మధ్యవర్తిగా ప్రార్థనలో మనం వేడుకుంటున్నప్పుడు ఆమె మనకు సహాయపడదని నమ్మవలసిందే. నమ్ముట నీ వల్ల సమస్తం కూడా సాధ్యం. చూడు, ఎవరో వాళ్ళు వీళ్ళు ఇది చేస్తున్న, మంచి చేసిన వాడు మీరేం మెచ్చుకుంటామంటారు. చాలా దేవుళ్ళు అంటాడు, దేవుళ్ళలాగా వచ్చిందమ్మా, అతను దేవుళ్ళలాగా ఆదుకున్నా అంటారు. కానీ ఇక్కడ మధ్యవర్తిత్వం అంటే దేవుడికి మానవుడికి మధ్యవర్తి క్రీస్తు. అలాగే యేసు ప్రభుకి మనకి మధ్యవర్తి మరియమ్మ గారు. చప్పలు కొట్టండి. అందుకనే వారికి ద్రాక్షరసం లేదని ఆమె తెలియపరిచింది. అలాగే మనం చూస్తున్నాం యోహాను 2వ అధ్యాయం 5వ వచనం. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు అది. కాబట్టి యేసు ప్రభు చెప్పినట్లు అందరూ చేయాలి. అంటే యేసు ప్రభు యొక్క వాక్యము, నా కుమారుడు మీకు ప్రబోధించే బోధలు, చేసేటట్టు అద్భుత కార్యాలు మీరు చవిచూస్తూ మీరు ఎప్పుడు కూడా మంచిగా ఎదగాలని ఆ తల్లి చెప్తుంది. అందుకని ఆయన చెప్పినట్లు మనం చేయండి. మనం ఆయన చెప్పినట్లు మరి ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం, వింటున్నాం, మనం చేస్తున్నామా? మరియమ్మ గారు ఏం చెప్తున్నారు? ఆయన చెప్పినట్లు చేయండి. మంచి మాటలు ఆమె పలికింది. అలాగే ఆ ప్రభు చెప్పినట్టుగానే ఆ సందేశం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా జీవించాలని దేవుని వాక్యం తెలియపరచబడింది. అందుకనే
లోకరక్షకుని కన్న తల్లి. మరి గొప్ప సంఘటనలో ఆమె ఉంటుంది. ఆయన జన్మించినప్పుడు పసిరిపాకలో ఉంది. ఆయన అద్భుతం చేసినప్పుడు కానాన్ అనే ఊరిలో ఉంది. అలాగే యేసుప్రభు మరణించినప్పుడు సిలువ దగ్గర ఉంది. ఆమె లేని సంఘటన ఎక్కడ లేదు. ముఖ్యమైన ఘట్టాల్లో ఆమె ఉంది. అక్కడ మనం చూస్తున్నాం. యేసుప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు అంటున్నారు ఏమని? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 1-2 వచనాలు తన కుమారుని గురించి ఏం చెప్తున్నారు జ్ఞానులు? ఏ రోజు రాజు పరిపాలన కాలమున యూదయ సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించాను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి యూదులకు రాజుగా జన్మించిన శిశువు ఇది చెప్తున్నారు అన్నమాట. అంటే యేసు ప్రభు రాజులకి రారాజు, మరియమ్మ కుమారుడు రాజులకే రారాజు. అంటే గొప్ప దేవుని కన్నది మరి తల్లి. అందుకే నాడు గొప్ప మాటలు మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు శిలువ పైన యావత్ ప్రపంచం అర్థం చేసుకున్నట్టు 7 మాటలు పలికాడు. అలాగే అవి అంత కూడా అందరికీ ప్రకటించాడు ఆయన. కానీ అంతరంగంగా చూసినప్పుడు ఆమె మరియ తల్లి మాటలు ఎంత గొప్పవి అంటూ లూకా సువార్తికుడు యోహాను గారు రాశాడు. దేవుని స్తోత్రం. అందుకే ఈ బలమైన మాటలు ధ్యానించుకోవాలి. యేసు ప్రభు మాట్లాడిన మాటలు 7 మాటలు చాలామందికి తెలుసు. లెంట్ టైం రాగానే 7 మాటలు పలికాడు యేసు ప్రభు అని. కాబట్టి ముందుగానే మరియమ్మ గారు తన తల్లి 7 మాటలు పలికింది. చప్పలు కొట్టండి. అందుకనే ఆ ప్రభు తల్లి మరి బలమైనటువంటి మాటలు మనకు తెలియపరిచింది. ఆయన చెప్పినట్లే మీరు చేయండి. దేవుని వాక్యం ప్రకారం నడవాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి లోబడాలి. లోబడిన పిల్లలకి శ్రమ. అందుకని దేవునికి లోబడకపోతే మనకు శ్రమలు వస్తాయి. అందుకే నా కుమారుడు చెప్పినట్టుగా మీరు నడుచుకోండి. నా కుమారుడు మీకు మంచి బోధించాడు, మంచిని బోధిస్తున్నాడు. అందుకనే ఆ మాటలు తరతరాలుగా ఈ మాటలు మీరు ఆలకించమని ఆ తల్లి మనకు ప్రబోధిస్తుంది. ఆయన చెప్పినట్లే చేయండి. దేవుని యొక్క ఆజ్ఞలు ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం మనం చదివినట్లయితే 2వ అధ్యాయం 16-17 వచనాలు. యోహాను రాసిన మొదటి లేఖలో 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఈ లౌకికమైన సమస్తమని శారీరక వ్యామోహమని దృష్టి వ్యామోహమును తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి అన్నీ ప్రాపంచికమని ఈ ప్రపంచం దాని వ్యామోహమని గతించును. కానీ దేవుని చిత్తమని నెరవేర్చేవాడు. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం నెరవేర్చాలి. నెరవేర్చడం అంటే అర్థం దేవుని చెప్పినట్టుగా నడుచుకోవాలి. అందుకని ఆయన చెప్పినట్లు నా కుమారుడు చెప్పినట్టు మీరు ఆ యొక్క నడుచుకోమని తల్లి చెప్పింది. అందుకని ప్రభు చేసిన మొదటి అద్భుతంలోనే మంచి సందేశం ఇచ్చింది. అయ్యా వారికి ఉన్న కొరతలు ఏవైతే లోటు ఉందో మీరు తీర్చేవాడుగా ఇదిగో వాడు గ్రహిస్తారు. కాబట్టి ఈ గొప్ప అద్భుతములు చేయవలసిందే అద్భుతమని తన కుమారుని ప్రేరేపించింది మరియ తల్లి. దేవుని స్తోత్రం. తల్లి చెప్పినట్టు ఆయన చేశాడు. అందుకేతం ఆయన అద్భుతం చేసినట్టు బైబిల్లో కనపడదు. కానీ ఇది మొదటి అద్భుతం అంటున్నాడు యోహాను గారు. చూడు 2వ అధ్యాయం 11వ వచనంలో యోహాను సువార్త 2వ అధ్యాయం 11. ఈ విధముగా యేసు గలిలీలోని కానాను పల్లిలో తన మొదటి అద్భుతం చేసి తన మహిమను ప్రదర్శించాడు. అంత చప్పలు కొట్టండి. ఆ మరియ తల్లి చెప్పినట్టుగానే ఆ తల్లి చెప్పినట్టుగానే తన కుమారుడు ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడాలి, తల్లిదండ్రులకు లోబడాలి, గురువులకి, యాజకులకి, సేవకులకి, గొప్పవాళ్ళకి, ఉపాధ్యాయులకి, మనకంటే పెద్దవాళ్ళకి విధేయించాలి. విధేయించడం వల్ల గొప్ప దేవుని పొందుతారు. యేసు ప్రభు నుండి నేర్చుకునేది ఏంటంటే విధేయత. విధేయత అంటే అంగీకరించడం అని అర్థం. దేవుని స్తోత్రం. అలాగే మన దేవుని వాక్య హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం. యేసు ప్రభువును నేర్చుకోవాలి. ఆ తల్లి చెప్పిన మాటలు 7 మాటల్లో కూడా అదే అర్థమిస్తుంది. తాను దేవుని పుత్రుడైండి కూడా తాను పొందిన బాధల చేత విధేయుడుంట. అది కాబట్టి విధేయత నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. తగిన కాలానికి ప్రార్థన రావాలి. ప్రార్థన టైం అయిపోతుంది. కాలంని అనుసరించకపోతే దేవుని నీతిని నెరవేర్చినట్టు కాదు.
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. సోమరిపోతులాగా మనం వ్యవహరించకూడదు. అన్ని పనులు చేసుకుంటా పరుగు తీస్తారు మనిషి. కనుక మీరు ఎట్లు జీవించున్నారు దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞాన విహీనుల వాడి జీవించుకొని వివేకవంతుల వలె జీవించు. దేవుని స్తోత్రం. జ్ఞానం లేని వాళ్ళుగా మరి వ్యవహరించకూడదు. అందుకే ప్రవక్త అంటాడు, ఎందుకు తెలిసింది గాడి తెలిసింది ఈ ప్రజలకు తెలియటం లేదు. ఇక యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథం 1:2లో ఇంకెప్పుడు నేర్చుకుంటాడు మనిషి? ప్రభు ఇట్లు పలికెను, భూమి ఆకాశములారా వినుడి, నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరుగుబడివి. ఎద్దునకు తన యజమాని ఎవడో తెలియను, గాడిదకు యజమానుడు ఎక్కడ గడ్డి వేయనో తెలియను, కానీ ఇశ్రాయేలుకు ఏమి కూడా తెలియదు. ఎలాగే ప్రవర్తించకూడదు అన్నాడు ప్రవక్త యెషయా. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కింద చెప్పిన మాట ఇది. దేనికి తెలిసిందంట? ఎద్దుకు తెలిసింది, గాడి తెలిసింది, ఇంకా డాగ్స్ కూడా తెలిసింది. చాలా మంచి పని చేస్తారు. అందుకే నాడు ఆలోచించండి, మనకు దేవుడు అన్నిటికంటే దేవుడు మంచికి జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, ఆత్మ అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన మనిషి నిత్యము కూడా దేవునిపై తిరగబాటు. దేవునీతి ఎరగకపోతే, దేవునికి లోబడకపోతే నీవు దేవునిపైన తిరుగుబాటు చేసినట్లే. అందుకే నాడు ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగి, తెలివి కలిగి ఆ మరియ తల్లి 7 మాటలు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి. మీరు చదివేరు వింటాం కదా, అసలు ఏంటి ఈ 7 మాటలు, చక్కని మాటలు తల్లి చెప్పింది కదా, నేను కూడా ఈ 7 మాటలు నేను బైహార్ట్ చేసుకుంటే అంత బాగుండు. బైహార్ట్ అంటే ఏంటి? బైహార్ట్ అంటే అమ్మా కంఠాసం చేసుకోవటం, అర్థమైందా? అందుకనే ఆ టచ్ ఫోన్ పట్టుకుని లేనిపోయిన అవన్నీ చూసి సంబరపడే కంటే చక్కగా నేను 7 మాటలు నేను పలకగలను. 7 మాటలు ఆ మరియ తల్లి చెప్పినట్టు మాటలు నాకు వచ్చా. అందుకని మీకు రెఫరెన్స్ ఇచ్చాను, చక్కగా చదివి వచ్చేవారానికి మీరు కంఠస్థం చేసుకురండి ఆ 7 మాటలు. అర్థమైందా? అందుకని చూడకోకుండా చెప్పాలి, ఫలానా వచ్చిన మొదటిది ఇది, 2వ మాట ఇది, 3వ మాట. ఈ విధంగా ఈ అక్టోబర్ నెలలో ఈ మాటలు ధ్యానం చేసుకుంటే మనం ఇంకా గొప్ప దీవెనలు పొందుతాం. అందుకనే మరియ తల్లి అనుగ్రహాలు, వరాలు మీ అందరికీ ప్రపంచ ప్రజలందరికీ కూడా ఆమె పలికిన మంచి మాటలు శిరోధార్యంగా ఆశీర్వాదకరంగా దయచేయమని ఆ ప్రభుని మనసారా ఆ తల్లి దీవులు పొందవాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. ఈ అక్టోబర్ నెలలో, మరియమాత నెలలో, సంవత్సరానికి అక్టోబర్ నెల, మే నెల, ఈ 2 కూడా జపమాల ధ్యానం చేస్తూ ఇంకా దగ్గరికి ప్రార్థన పరంగా దగ్గర రావడానికి ఈ గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఈ గొప్ప తరుణం ప్రతి ఏటా కూడా జరుగుతుంది. ఈ గొప్ప సమయాలు మనం ఉపయోగించుకోవాల్సిన తీరు విధానం ఏంటంటే ఆయనకు లోబడటమే. లోబడని పిల్లలకి శ్రమలని, భక్తికి, ఆ శక్తికి, ఆ వినయ విధేయత కలిగితే నిజమైన క్రైస్తవ జీవితం. అలాగే ఈనాడు ఈ బిడ్డలకి అందించబడే ఈ అక్టోబర్ నెలలో, ఈ మరియమాత నెలలో అందించిన ఈ గొప్ప వాక్యం 7 మాటలు అందరికి దీవెనగా దయచేయమని, ఆశీర్వించమని ఏ మనవన్నిటికి మా ప్రభువును, మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో, మరియ తల్లి నామంలో మీకు దీవెన కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు నిత్యం ప్రార్థించే దైవజనులు. గాడ్ బ్లెస్ యూ.